హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు స్మార్ట్ ఆన్లైన్ తెలుగు. ఫ్రెండ్స్, వీడియోలో మనం చూసుకుంటే ఆర్గనైజేషన్ ఫ్యాక్టరీ నుంచి అయితే ఒక రిక్రూట్మెంట్ అయితే రాబోతుందండి. చాలా రోజుల నుంచి ఒక్క రిక్రూట్మెంట్ కూడా రాలేదు. ప్రజెంట్ అయితే రాబోతుందండి. యంత్ర ఇండియా లిమిటెడ్ అనేది ఇది ఆర్గనైజేషన్ ఫ్యాక్టరీ అండర్లో ఉండబోతుందండి. ఓడిఎఫ్ అనేది మనం చాలామంది అయితే తెలుసు. అదేవిధంగా ఇక్కడ మీరు వేకెన్సీ అనేది 10th అదేవిధంగా ఐటీ చేసిన వాళ్ళైతే అప్లై అనేది చేసుకోగలరు. టోటల్ నెంబర్ ఆఫ్ వేకెన్సీ అనేది 5,450 వేకెన్సీ అయితే ఉండబోతుంది. మిగతా ప్రాసెస్ ఇక్కడైతే మనం తెలుసుకుందామండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, అదేవిధంగా సబ్స్క్రైబ్ మాత్రం చేసుకోవడం మర్చిపోకండి. ఇలాంటి మరిన్ని అప్డేట్ అయితే మీకోసం తెస్తుంటాం. అదేవిధంగా ఆన్లైన్ స్టార్ట్ అయిన వెంటనే మిగతా ప్రాసెస్ కూడా చెప్తాను. ప్రజెంట్ అయితే నోటిఫికేషన్ అయితే మనం గమనిద్దామండి. సో ఫ్రెండ్స్, ఇక్కడైతే మీరు చూసుకోవచ్చు, యంత్ర ఇండియా లిమిటెడ్ అంబాజ్గిరి నాగ్పూర్ అండి, మహారాష్ట్రలో అయితే ఉండబోతుంది. అండ్ ఇక్కడైతే మీరు చూసుకుంటే ఆల్ ఇండియా క్యాండిడేట్ వాళ్ళైతే అప్లై అనేది చేసుకోగలరు. అప్రెంటిస్‌షిప్ యాక్ట్ 1961 ప్రకారం అయితే అప్రెంటిస్‌షిప్ అయితే ఉండబోతుందండి. ఇక్కడ మీరు 10th పైన కూడా అప్రెంటిస్‌షిప్ అయితే చేసుకోవచ్చు. మీకు ఐటీఐ అదేవిధంగా అప్రెంటిస్‌షిప్ 2 కంప్లీట్ అయిపోతాయి. అండ్ ఐటీఐ చేసిన వాళ్ళు కూడా అప్లై అనేది చేసుకోవచ్చు. అండ్ ఇక్కడైతే మీరు గమనించాల్సిందే ఉంటుందండి, 57 బ్యాచ్ కింద అయితే తీసుకోవడం అయితే జరుగుతుంది. టోటల్ నెంబర్ ఆఫ్ వేకెన్సీ అనేది 5,450 వేకెన్సీ అయితే ఉండడం. మీరు నాన్ ఐటీఐ వాళ్ళకైతే 1930, ఐటీఐ వాళ్ళకు 3,514 వేకెన్సీ అయితే ఉండడం అయితే జరిగింది. ఆల్ ఆర్గనైజేషన్ ఫ్యాక్టరీలో అనేది ఇక్కడైతే చూపించారు. ఇదైతే ఇక్కడ మీరు చూసుకోవచ్చు. అదేవిధంగా క్వాలిఫికేషన్ అయితే ఇక్కడ నాన్ ఐటీఐ కేటగిరీలో మీరు అప్లై అనేది చేయాలనుకుంటే జస్ట్ మీరు 10th క్లాస్ పాస్ ఉంటే సరిపోతుంది. 50% మార్క్స్ అనేది 10th క్లాస్ అయితే కంప్లీట్ అనేది ఉండాల్సి అయితే ఉంటుంది. 40% మార్క్స్ అనేది మ్యాథ్స్ అదేవిధంగా సైన్స్లో అయితే ఉండాల్సి అయితే ఉంటుంది. తర్వాత ఐటీ కేటగిరీలో అనేది ఇక్కడ మీరు గమనించాల్సి అయితే ఉంటుంది. ఏదైనా ట్రేడ్ నుంచి మీరు ఇక్కడ ఐటీ చేసిన వాళ్ళైతే అప్లై అనేది చేసుకోగలరు. మిగతా ఇన్ఫర్మేషన్ అయితే వాళ్ళు ఇవ్వలేదండి, అయితే మీరు గమనించాల్సి అయితే ఉంటుంది. మినిమం అనేది ఇక్కడ మీరు 10thలో 50% మార్క్స్ అని పాస్ అయిన తర్వాత ఐటీ కన్వర్ట్ ఉంటే సరిపోతుంది. ఏజ్ క్వాలిఫికేషన్ అనేది 15 నుంచి 24 సంవత్సరాల వరకు అయితే అప్లై అనేది చేసుకోవచ్చండి. ఏజ్ రిలాక్సేషన్ కూడా యాజ్ పర్ గవర్నమెంట్ రూల్స్ ప్రకారం అయితే వర్తిస్తుంది. వాళ్ళ అఫీషియల్ వెబ్సైట్లో వెళ్ళి అయితే మీరు అప్లై అనేది చేయాల్సి అయితే ఉంటుంది. అండ్ ఆన్లైన్ అనేది జనవరి 4th వీక్ నుంచి అయితే స్టార్ట్ అవబోతుందని ఇక్కడ చూపించారండి. అండ్ ఇది ప్రజెంట్ అయితే షార్ట్ నోటిఫికేషన్ అయితే ఉండడం అయితే జరిగింది. మిగతా ఇన్ఫర్మేషన్ అయితే ఇంకా వాళ్ళు ప్రొవైడ్ అయితే చేయలేదు. అప్లై చేసుకునే ముందు అయితే మీరు అప్రెంటిస్‌షిప్ పోర్టల్లో కంపల్సరీ రిజిస్ట్రేషన్ చేసుకొని ఉండాల్సి అయితే ఉంటుంది. ఆఫ్టర్ ఇక్కడ చూసుకుంటే వాళ్ళ ఆఫీషియల్ వెబ్సైట్లో వెళ్ళి అయితే ఆన్లైన్ ద్వారా మీరు అప్లై అనేది చేయాల్సి అయితే ఉంటుంది. అండ్ మిగతా ప్రాసెస్ నోటిఫికేషన్ వచ్చిన తర్వాత అప్లై స్టార్ట్ అయిన వెంటనే మీరు ఎలా అప్లై చేయాలో ప్రాసెస్ వీడియో అని కూడా చెప్తాను. అందుకే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.